బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను కస్టడీకి తీసుకోవడానికి రాజేంద్ర నగర్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ ముగ్గురిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది, ఈ కేసు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు వీరిని విచారించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత శర్మలను పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకరించింది. ఆ రోజు పార్టీ జరుగుతున్న దృశ్యాలు, ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ఫోటోగ్రాఫ్లను ఆ సమయంలో కాల్పులు కూడా చేశారు, రివాల్వర్తో కాల్పులు కూడా జరిపారు పోలీసులపైకి. దీంతో ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ పడి ఉన్న డ్రగ్స్కు సంబంధించిన కవర్లను కూడా ఫొటోస్ తీసుకున్నారు, ప్రతి ఆధారాన్ని సేకరించారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు ఈ కేసులో ఉండటంతో ఈ కేసులో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, ఈ ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకుంటే ఎటువంటి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? పోలీస్ కస్టడీ ఈ కేసులో ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, అయితే ఇటు ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితేష్ రెడ్డి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితుడు నమిత్ శర్మల్ని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసింది. దీనికి సంబంధించి ఇటు సిట్ అధికారులు 3 రోజుల పాటు కూడా వీళ్ళని ప్రత్యేకంగా విచారించేందుకైతే పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దానికి సంబంధించి ఉపరపల్లి కోర్టు కూడా దీనికి సంబంధించి పర్మిషన్స్ గ్రాంట్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఈ యొక్క కస్టడీకి అయితే అనుమతించింది. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి, ఈ కస్టడీకి సంబంధించి మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు ఆంధ్రాకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ ఒక ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ ఎవరైతే రోహిత్ రెడ్డి ఉన్నారో రోహిత్ రెడ్డి. సో ఇద్దరు రాజకీయ నాయకులు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలు ఏంటనేది కూడా ఈ కస్టడీలో వెలుగు చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అండ్ ముఖ్యంగా డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నమిత్ శర్మ కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా విచారించడం వల్ల అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ అనేటివి వస్తా ఉన్నాయి, అలాగే రోహిత్ రెడ్డికి, రితేష్ రెడ్డికి, నమిత్ శర్మలకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, అలాగే ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ దందా వీళ్ళిద్దరూ అంటే రోహిత్ రెడ్డి కావచ్చు, రితేష్ రెడ్డి కావచ్చు, నమిత్ శర్మలు కావచ్చు, తెలంగాణలో డ్రగ్స్ దందా కొనసాగిస్తా ఉన్నారా, లేకపోతే అసలు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేటివి తెలంగాణకు వచ్చాయి, ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చాయనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒక పక్క తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సిటీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు, ఈ రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులు, రితేష్ రెడ్డి లాంటి వ్యక్తుల వల్ల తిరిగి రాష్ట్రంలోకి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. సో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి సిట్ అధికారులు ప్రత్యేకంగా ఈ ముగ్గురిని కూడా కస్టడీ కోరారు. ఇప్పటికే ఉపరపల్లి కోర్టు కూడా ముగ్గురిని ఈ పిటిషన్ కు సంబంధించి, అంటే వాళ్ళు సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి దర్యాప్తు కూడా, ప్రత్యేక దర్యాప్తు కూడా అనుమతులు ఇచ్చింది. సో ఇప్పుడు కస్టడీలో ఎలాంటి క్వశ్చన్స్ సిట్ అధికారులు రోహిత్ రెడ్డిని, రితేష్ రెడ్డిని, నమిత్ శర్మల పైన సంధిస్తారనేది చూడాలి. అయితే ముఖ్యంగా వీరికి పరిచయం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలాంటి పార్టీలు అనేకం జరిగినట్టుగా కూడా కొంత సిట్ అధికారులు అయితే సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎప్పటి నుంచి వీళ్ళకు పరిచయం ఉంది, ఎప్పటి నుంచి ఇలాంటి పార్టీస్ చేస్తా ఉన్నారంటే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్, ఇప్పటికే అసలు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ వెర్షన్ ఏంటి? ఎస్, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ మాత్రము కేవలం నమిత్ శర్మ అలాగే అతనికి సంబంధించినటువంటి స్నేహితులు మాత్రమే డ్రగ్స్ తీసుకొచ్చారు. పైలట్ రోహిత్ రెడ్డి మాత్రము డ్రగ్స్ తీసుకోలేదు అంటూ కూడా ఇప్పటికీ బుకాయిస్తూనే వస్తా ఉన్నారు. ఈవెన్ డ్రగ్స్ టెస్ట్ లో ఆయనకు పాజిటివ్ వచ్చి డ్రగ్స్ నమూనాలు ఆయన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో బ్లడ్ శాంపిల్స్ ఉన్నప్పటికీ కూడా రైట్ విజయ్, మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మే ఇందులో కాల్పులు జరిపింది. సో ముగ్గురిని కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఎటువంటి వాస్తవాలు వస్తాయో చూద్దాం. ఒకసారి తెలంగాణ అసెంబ్లీకి వెళ్దాం. తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.